శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీకృష్ణ భగవాన్ నమ. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీ మురళీ మనోహర స్వామి దేవాలయము కిషన్బాగ్ బహదూర్పురం మండలంలో హైదరాబాద్ భాగ్యనగరం నందు వెలిసి ఉన్నది. ఈ యొక్క దేవాలయము సుమారు 200 సంవత్సరాల క్రితము స్వయంభుగా వెలిసింది. ఈ యొక్క దేవాలయము శ్రీకృష్ణ భగవాను ఎవరు ప్రతిష్ఠించలేదు. ఈ యొక్క స్వామివారు రాజా రఘురామ్జీ అని ఢిల్లీలో ఉన్నటువంటి ఒక రాజవంశీకులకు ఈ యొక్క స్వప్నంలో సాక్షాత్కారమై నేను హైదరాబాద్ భాగ్యనగరంలో కృష్ణన్ భాగ్ అనేటువంటి ప్రదేశంలో ఒక పుట్టలో వెలిసిన అని ఆ యొక్క భగవంతుడు ఆ యొక్క రాజా రఘురామ్జీ అనేటువంటి ఒక క్షత్రియ వంశస్థులకు స్వప్నంలో సాక్షాత్కారమై చెప్పడం జరిగింది. అప్పుడు రాజా రఘురామ్జీ గారు ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చి అప్పుడు గుర్రం పైన ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడుంది విగ్రహము అని కొన్ని సంవత్సరాల తరబడి కూడా ఇక్కడ అన్వేషించడం జరిగింది. చిట్ట చివరికి తిరుగుతూ ఆ యొక్క అశ్వము అంటే గుర్రము ఈ యొక్క ఎక్కడైతే శ్రీకృష్ణ భగవాను యొక్క విగ్రహం ఉన్నదో ఆ ప్రదేశంలో ఆగిపోయింది. అక్కడ పెద్ద పుట్ట అంటే మట్టితో ఉన్నటువంటి ఒక పెద్ద పుట్ట ఉన్నది. ఎక్కడ విగ్రహం కూడా కనిపించట్లేదని అప్పుడు రాజా రఘురామ్జీ ఆ పుట్టను తొలగించగా లోపల శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్కరించిండు. శ్రీకృష్ణ భగవానుడు సాలగ్రామ రూపంలో ప్రత్యక్షంగా వెలిసి ఉన్నాడు. వేణుధారి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ సాక్షాత్కరించడం జరిగింది. ఈ యొక్క ఎక్కడైతే శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడో ఆ యొక్క అదే ప్రదేశంలో రాతితోని ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి ఒక దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. అదేవిధంగా ప్రాకార మండపము లోపల కూడా యాత్రికులు ఉండడానికి తర్వాత వసతులు అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతరాలయము, గర్భగుడి, మహామండపము, రాజగోపురము ఈ విధంగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాజా రఘురామ్జీ అనేవారు చేయడం జరిగింది. ఈ యొక్క దేవాలయానికి 3 ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఒకటి కాశీబుగ్గ దేవాలయము అని ఈ యొక్క దేవాలయానికి ఒక 1/2 కిలోమీటర్ దూరం లోపలనే కాశీబుగ్గ దేవాలయం అనేటువంటి ఒక సుప్రసిద్ధమైనటువంటి ఆలయం కలదు. ఆ ఆలయం కూడా ఈ యొక్క దేవాలయానికి ఉపాలయము. ఈ యొక్క కాశీబుగ్గ ఆలయంలో విశిష్టత ఏమిటంటే ఆ యొక్క పరమేశ్వరునికి 365 రోజులు 24 గంటలు ఆ యొక్క గంగాదేవి ఈశ్వరుని ప్రాణవట్టం నుండి సుమారు ఒక 2 ఇంచుల వాటర్ నీరు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. గంగాదేవి అంటే శివుని యొక్క జటాజూటం పైన గంగాదేవి ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా కాశీబుగ్గ దేవాలయంలో కూడా ఆ గంగాదేవి ఈశ్వరుని యొక్క ప్రాణవట్టం నుండి 365 రోజులు 24 గంటలు పారుతూనే ఉంటుంది. ఈ యొక్క నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని భక్తుల యొక్క విశ్వాసము. ఎవరైతే ఈ యొక్క కాశీబుగ్గలోని స్వామి నుండి జాలువారేటువంటి ఈ యొక్క నీటిని త్రాగుతారో వారికి అనేకటువంటి భవరోగాలు, ఎటువంటి క్యాన్సర్ కానీ లంగ్స్ క్యాన్సరు అటువంటివి కూడా మొత్తం నయమైనవి అని కూడా భక్తుల యొక్క విశ్వాసము. వాళ్ళ యొక్క నీటిని సేవించి తరించారు. ఎంతో పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందినారని వాళ్ళ యొక్క ప్రగాఢ విశ్వాసము. అదేవిధంగా రాధాబాగ్ దేవాలయం అని ఒక శివాలయము, తర్వాత ఆంజనేయ స్వామి దేవాలయము, నర్మదేశ్వర స్వామి ఆలయము, ఈ విధంగా ఈ యొక్క దేవాలయానికి 3 ఉపాలయాలు కూడా గలవు. ఈ యొక్క దేవాలయము ఎంతో చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకొని ఉన్నది. ఈ యొక్క దేవాలయము దేవాదాయ ధర్మాదాయ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వము అన్ని యొక్క ఉత్సవాలు, ఊరేగింపులు ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతున్నది.